తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సమయాభావం తక్కువగా ఉండడంతో ప్రజలందరినీ కలిసే అవకాశం లభించలేదన్నారు. తాను తిరగలేని ప్రాంతాల్లో ప్రజలను తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చారని, ఒక సామాన్య వ్యక్తికి ఈ అవకాశం లభించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఎలా సేవ చేస్తారో తాను తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని, అందుకే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారం తుదిఘట్టానికి చేరుకుని సందర్భంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, పార్లమెంట్ అభ్యర్థిగా నేను 7 అసెంబ్లీలు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకు సమయం చాలా తక్కువ ఉన్నది. 23వ తారీఖు నామినేషన్ వేస్తే కేవలం 19-20 రోజుల సమయం మాత్రమే దొరికింది. కాబట్టి అయినప్పటికీ కూడా రాత్రి పగలు పార్లమెంట్ లో దాదాపు 60% పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాంతాన్ని కవర్ చేయడం జరిగింది. 60% మంది ప్రజలను కలవడం జరిగింది. అయితే అందరినీ కూడా కలవలేకపోయాను సమయభావం వల్ల. తప్పనిసరిగా పోలింగ్ అనంతరం కూడా ఏదైతే ప్రాంతంలో నేను తిరగలేకపోయానో కలవలేకపోయానో వారిని అందరినీ కూడా తప్పనిసరిగా కలుస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఏదైతే మీరందరూ బీజేపీ వర్మ అనిపించుకునేటువంటి భూపతిరాజు శ్రీనివాసవర్మకి గారు మీ అందరి ఆశీస్సులతో గత 34 సంవత్సరాలుగా నేను చేసినటువంటి పోరాటాల ఉద్యమాల ఫలితంగా మీ అందరి ఆశీస్సుల కారణంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో, పార్లమెంటరీ బోర్డు అత్యున్నత విధాన నిర్ణయక సంఘం నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారితో ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నటువంటి నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఏదైతే కూటమి అభ్యర్థులు 7 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున మీరు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను 7 అసెంబ్లీ సభ్యులను కూడా పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను ఏదైతే ఫస్ట్ ఈవీఎం బ్యాలెట్ లో పార్లమెంట్ అభ్యర్థికి ఓటేయాల్సి ఉంటుంది, రెండో ఈవీఎం బ్యాలెట్ లో శాసనసభ అభ్యర్థికి ఓటేయాల్సి ఉంటుంది, మొదటి ఈవీఎం బ్యాలెట్ లో ఏదైతే సీరియల్ నెంబర్ 3 ఉందో భూపతిరాజు శ్రీనివాసవర్మ కమలం పువ్వు దాన్ని ఎదురుకుండా ఉన్నటువంటి బటన్ మీద నొక్కడం ద్వారా నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించండి. అలాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులను కూడా రెండో ఈవీఎం మిషన్ లో వారి పేర్ల దగ్గర వారి గుర్తుల దగ్గర గ్లాసు గుర్తు గాని సైకిల్ గుర్తు గాని అసెంబ్లీల వారీగా మీరు ఓటు వేసి వారిని కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. అమర్నాథ్ మాట్లాడుతూ ముస్లింల 4% రిజర్వేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం టచ్ చేసే సత్తా ఎవరికి లేదన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లింస్కి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తు చేశారు. అలాగే బొత్స ఝాన్సీ మాట్లాడుతూ వంటికాలు మీద తపస్సు చేసే కొంగ కథ చెబుతున్నారని అన్నారు. అలాగే ముస్లిం యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో చేసిన వాటికి ఏమేమి చేశారనేది అంతా ఇందులో ఇస్తే అసలుకి చాలా వివరంగా అన్ని పెట్టి పాంప్లెట్స్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు కేవలం కంటి తుడుపుగా 2,600 కోట్లు పడితే 5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి వారు ఇచ్చిన అయితే 23,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వటం జరిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనల్ని చాలా చులకనగా సంఘంలో చాలా తక్కువగా ఆయన మాట్లాడినప్పుడు కూడా మాటలు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు అంత అనుభవం అంత ఇదేనని చెప్పుకోవడమే కానీ పెద్దలు మాట్లాడినప్పుడు వారు ఎలాంటి పరిస్థితి వాళ్ళు డైరెక్ట్గా వారు తెలుసుకున్నారు, వారు చెప్తున్నారు. కానీ వారి మాటల్లోనే ఈవెన్ మెకానికల్ చేసుకునేవారు, మాంసం కొట్టేవాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకొని రిజర్వేషన్ ఏంటి, వాళ్ళు ఆ స్థాయిలో ఉండాలి కానీ పై స్థాయికి రావడం ఏంటని మాట్లాడే అటువంటి మాటలు ఏమైనా ఆయనకి అసలు ఉందా లేదా, ధీమా ఖరాబ్ అయిందేమో అనిపిస్తుంది. భారతదేశం ఒక ఇంజిన్ అయితే ఆ ఇంజిన్ నడిపించడానికి సరైన మెకానిక్ అంటూ లేకపోతే ఆ దేశం అంతా అల్లకోలం అయిపోతుందనే మాట వాళ్ళ మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ తెలియాల్సిన పని ఉంది. ఈరోజు మెకానిక్లే వాళ్ళు తురునాడుతారా? ఏమనుకుంటున్నారు? మనందరం కూడా ఒక సమైక్యతతో ఐక్యతతో ఏ కార్యక్రమం చేసినా
హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుని చేసుకునే అటువంటి సంస్కారవంతులు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పెద్దలన్నట్టుగానే వారి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో వారి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఈరోజు అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారంట. గతంలో ఇలాగా అన్నప్పుడు సత్యాగ్రహ కమిషన్ ఏదైతే ఉందో రాజేంద్రనాథ్ గారు పెట్టింది, దాంట్లో 72 అంశాలు ఉంటే మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తి వాటి అన్నింటినీ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా వరకు ముస్లిం పెద్దలందరినీ కూడా ఆ జేఏసీని అందరూ పిలిపించి మాట్లాడి సుమారు నాకు తెలిసి 67 అంశాలు క్లియర్ చేశారు. ముస్లిం చట్టమైనా హిందువులు కూడా లేవనెత్తింది కాబట్టి ఆవిడని కూడా వెళ్ళి మాట్లాడమని ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్స్ ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ 4% రిజర్వేషన్ ని కొనసాగించేటువంటి బాధ్యత పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు నిన్న బహుశా గాజువాకలో అలాగే చాలా మీటింగ్ లో చెప్పారు, అవసరమైతే ఢిల్లీ పీఠాలు బద్దలు కొడతాననేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి కోసం ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబ సభ్యులతో సమానం. మీరు కూడా అదే రకంగా వారిని ఆదరించారు, అభిమానించారు. జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా మంచి భవిష్యత్తు. తిరుపతి కేంద్రంగా 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలో కూటమి రోడ్ షోలో నారా లోకేష్ మాట్లాడుతూ రాయలసీమ బిడ్డని చెప్పి ముద్దులు పెడుతూ వచ్చిన జగన్ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ లాగా తయారయ్యని విమర్శించారు. రాయలసీమలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమర్ రాజాపై అనేక రైడ్స్ చేసి ఆ పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని నారా లోకేష్ అన్నారు. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. అలాంటిది ఆనాడు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలంగాణ ద్వారా నీరు పాలించి బంగారం పండించారు. 2014 ఇప్పటి వరకు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ముందరికెళ్ళి సంక్షేమ అభివృద్ధి 2 జోడెత్తుల పండుగ ముందరు తీసుకెళ్లారు. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా చేశాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ ఫోన్, పీసీఎల్, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమలో నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ ఒకడు వచ్చాడు, ముద్ద పెట్టాడు, అందరం మోసపోయాం. రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆయన వేధింపు వల్ల ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. తిరుపతి అంటే అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీలపై అనేక రివ్యూ చేశారు, యజమాని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి. ఆ ఒక్క నిర్ణయం వల్ల 20,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇంతేకాదు ఎక్కడ తిరుపతిలో చూసినా భూ కబ్జాలు, దందాలే ఈరోజు మనందరం చూస్తున్నాం. ఇక్కడ భూముల కుటుంబానికి డబ్బులు ఇస్తే కానీ ఒక పని జరిగే పరిస్థితి. మటన్ షాప్, చికెన్ షాప్ నుంచి చివరికి సామాన్య ప్రజల్ని కూడా డబ్బులు దొబ్బారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంకా చిన్నవాడు వచ్చాడు. పెద్ద దొంగకి చిన్న దొంగ ఉంటారు కదా, చిన్న దొంగ వచ్చాడు. పొరపాటుగా చిన్న దొంగ ఓటు వేస్తే ఇంకా తిరుపతి కాదు తిరుమలను కూడా అమ్మేస్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాం. వికసిత్ భారత్ మోడీ గారి లక్ష్యం, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు పాలన లక్ష్యం. ఈరోజు పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడిగేసింది పవన్ అన్న. ఈరోజు
ప్రజల తరఫున గుర్తుగా పోరాడుతుంది మన పవన్. రాష్ట్రానికి రాయలసీమని ప్రత్యేక కాపాడుకునే దానికి ఈ ప్రజాగలం కూటమి ఏర్పడింది. మీకు అండగా నిలబడతాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ అక్కడికి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చరణ్ పవన్ కు మద్దతు తెలిపారు. తన తండ్రి చిరంజీవి జనసేనానికి సపోర్టుగా ఓ వీడియో విడుదల చేయగా చరణ్ దాన్ని పోస్ట్ చేస్తూ మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చిలకలూరిపేటలో సీఎం జగన్ బహిరంగ సభ. సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని పిలుపు. పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి ప్రచార బైక్ ర్యాలీ. రాష్ట్ర అభివృద్ధికి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. సమయాభావం వల్ల ప్రజలందరినీ కలవలేకపోయానన్న వర్మ. గెలిచిన తర్వాత మళ్లీ వస్తానంటూ హామీ. పాలకోడేరు మండలంలో కలవపూడి శివ ప్రచారం. ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.